హైదరాబాద్ పాత బస్తీ ఒకప్పుడు బీజేపీకి కంచుకోట లాంటిది. ఎంఐఎం 3 గెలిస్తే బీజేపీ 4 గెలుస్తూ ఉండేది. తర్వాత ఎట్లాగా దెబ్బతినేసింది అక్కడ అంటే హిందువుల ఫ్యామిలీస్ని దెబ్బతీయడానికి ఒక ఎత్తుగడ వేశారు. అక్కడ ఎక్కువగా మార్వాడీసు, సిక్కులు ఇట్లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ ఇళ్ల ముందు గోమాతల్ని వధించి అక్కడ మాంసం తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముకోవడం, తినటం ఇదంతా. అది కాదు అని పోలీస్ కంప్లైంట్ ఇస్తే దాని మీదన పోలీసులు వస్తే వీళ్ళందరూ సంఘటితంగా పోలీసుల్ని ఎదిరించేవాళ్ళు. అవును మా ఇష్టం మా ఆహారం అని చెప్పేసి. ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు సెక్యులర్ ప్రభుత్వాలు కాబట్టి అవును వాళ్ళేం మీ ఇంట్లో ఏం పడేయలేదు కదా అని మాట్లాడేవాళ్ళు. గట్టిగా నిలదీస్తే వీళ్ళ మీదన మతాన్ని రెచ్చగొడుతున్నారంటూ హిందువుల మీద కేసులు పెట్టేవాళ్ళు. ఎందుకు అవతలేమో వందలాది మంది ఏకమవుతారు, ఇక్కడేమో తక్కువ ఉన్నారు. దాంతో క్రమంగా అక్కడ హిందువులు వాళ్ళ ఆస్తులు అమ్ముకుని అవతలకి వెళ్ళిపోవడంతో అక్కడ చాలా వరకు మార్పు వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు బరేలీ ఉత్తరప్రదేశ్లో చేయడానికి రెడీ అయ్యారు. ఒక ప్రాంతంలో ఉన్నటువంటి బరేలీ ప్రాంతంలో హిందువులు కుటుంబాలన్నీ ఉన్న చోటన ఒక ఇంటిని అలా కొని అక్కడ ఇప్పుడు ఈ గోవధ లాంటి కార్యక్రమం పెట్టారు. దాన్ని నిలదీసినటువంటి వాళ్ళకి ఇదే తరహా స్టేట్మెంట్ ఇచ్చారు, మీరందరూ అవతలకి వెళ్దురు కానీ అని. వెంటనే ఇప్పుడు అక్కడ ఉన్నది కాకపోతే బీజేపీ గవర్నమెంట్ కాబట్టి, యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ కాబట్టి వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. యాక్షన్ స్టార్ట్ అయింది.